పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే, అనుభవం కానీ ఏదైనా సరే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా బేస్, చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు, 200 పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని. అది కూడా జనాలకు అందుబాటు వస్తుంది. పరిపాలన అనేది చాలా పేదవాడికి అందుబాటులో ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు, అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్, పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరు గత గవర్నమెంట్ లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి. ఈ గవర్నమెంట్ లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం. అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు. ఇక్కడ పప్పు బెల్లానికి పంచట్లా. ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు, జనాలకు అందుతున్నాయి. మన గ్యాస్ ఇచ్చారు, తల్లికి వందనం వస్తుంది, అనేక పథకాలు వదులుతున్నారు. లేదన్న మాట పేర్లు చెప్తున్నారు కానీ పథకాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. పింఛను నువ్వు 250 అనేసి పెంచుకుంటా 5 సంవత్సరాలు చేసావు. పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకే మాట ప్రకారంగా ఒకేసారి పెంచేశారు. అది ఇచ్చినట్టు కాదా? గ్యాస్ ఇచ్చినట్టు కాదా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. అంటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అరెస్ట్ అనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంది. గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరిగి ఉంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ వేయట్లేదుగా. గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాల దాని మీదే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్లా. గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇదే. ఇలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి. అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, ఒక ఎంప్లాయీ గురించి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది, రావచ్చు రాకపోవచ్చు, అది ప్రజల చేతిలో నిర్ణయం. కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి, భాషా విధానమే కరెక్ట్ కాదు. అది జనాల్ని రాబోయే భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం? రౌడీజం నేర్పిస్తాం. ఈ రాష్ట్రంలో పద్ధతి నేర్పియాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి. కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చలవిడిగా పాగిందో. మనం చేసిన పద్ధతులు అన్ని ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది. ఈ రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి. మేము కూలి పనులకి వెళ్తాం. ఈరోజు మీరు గ్యాస్ బండ ఉచితంగా పడిందా? పడ్డాయండి. ఇప్పుడు గ్యాస్ బండకి ఎంత వస్తే అంత మాకే ఇస్తున్నారు. ఏదన్నా చిల్లర బాకీ వీటికి సరిపోతుంది, ఫ్రీ ఇస్తున్నారు గ్యాస్ బండ్లు మాత్రం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇలా ఇవ్వటం మంచిదే. అంతకుముందు గ్యాస్ బండ తీసుకోవాలంటేనే కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి. ఇప్పుడు కట్టినా అమ్మటే ఫ్రీగానే ఇస్తున్నారు. బాగానే ఉంది. 2 బండ్లకు మీకు డబ్బులు పడగానే మీకు ఎలా ఉంది? మాకు సంతోషమే కండి. ఇప్పుడు డబ్బులు ఫ్రీ అంటే చంద్రబాబు దయ బాగానే ఉంది. ఫ్రీగానే ఇస్తుండో, దేనికో దానికి అవసరం వస్తున్నాయి. బాగానే ఉన్నాం. అంటే కొంచెం మంది డబ్బులు పడట్లేదు, అది పడుతున్నాయి అండి. ప్రతి ఒక్కరికి పడుతున్నాయి. ప్రతి ఒక్కరు డబ్బులు పడుతున్నాయి. బాగానే ఉంది. గవర్నమెంట్ మాకు పనులు చూపెడుతున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చిన కాంచి బాగానే ఉందండి. అంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, ఉన్నతాధికారులు బట్టలు కూడా తీసి నిలబెడతాను, మీరు నన్ను అధికారంలోకి వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని మాట్లాడటం కరెక్టేనా? ఆయన ముఖ్యమంత్రి హోదాలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత కాలం పరిపాలించి వారు ఉన్నత పదవులను అలంకరించి ఈ విధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని, ఉన్నత అధికారుల్ని ఈ విధంగా సంబోధించి చాలా హేయమైన భాష, ఆ భాషనే అందరూ కూడా రాష్ట్రం మొత్తం దాన్ని అలవర్చుకుంటూ హేయమైన భాష మాట్లాడుతూ ఉంటే మన సమాజానికి ఏమి మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ చట్టం, ధర్మం ఇవన్నీ కూడా ఒక క్రమంలో వెళ్ళవలసింది ఒక పార్టీ అధ్యక్షుడు వారు అయ్యుండి ఆ విధంగా మిస్లీడ్ చేయడం అనేది చాలా దారుణం. వైసీపీ నాయకులు మొన్న అంటున్నారు, మేము అధికారంలోకి వస్తే గుంటూరు నుంచి అటు నరుక్కుంటూ పోతాం, ఇటు నుంచి ఉత్తరాంధ్ర వరకు మీ అందరినీ బయట లాక్కొట్టి కొడతాం, అది అని మాట్లాడతాం. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో
ఉండి ఆయన అటువంటి హేయమైన భాష, హేయమైన చర్యలు, హేయమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లకుండా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉండగలదని మేమందరం ఆశిస్తున్నాం. అటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వారిని నిరంతరం వాళ్ళని బెదిరింపు ధోరణితో వాళ్ళు వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక రాష్ట్రం పాత సీఎం జగన్మోహన్ రెడ్డి జీరోలోకి తెచ్చిన దాన్ని 100% కూటమి ప్రభుత్వం రాజధాని గాని రాష్ట్రం మొత్తాన్ని డెవలప్ చేసే దిశలో ప్రయాణం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతా ఇప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ స్కాముల గురించి వాళ్ళే అల్లాడిపోతుంటే ప్రజలు చూడట్లా. మీరు టీవీ చూస్తున్నారు, పేపర్ చూస్తున్నారు, మరి లిక్కర్ స్కాము, అనేక స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందని మేము చేశామని చెప్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి ఎంత దూరం రాష్ట్రం డెవలప్ అయింది, నిరుద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి, ఉద్యోగ భక్తి, ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్, కాలువలు, వాటరు, మరి అన్ని పరిపాలన బాగానే ఉంది. ప్రజలు అందరూ చూస్తానే ఉన్నారు కదా. అంటే మేమున్నప్పుడే పథకాలు ఇచ్చాము, అన్ని చేసాము. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది కానీ ఏమీ చేయలేదు. ఏదో ప్రచారానికి ఎందుకు చేయాలా? పెన్షన్ 4,000 చేశారా? ఇట్లంగులకు 6,000 చేశారా? మరి పాస్టర్లకు 35,000 అని ప్రకటించి అది కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎం గాని ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం పైకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిద్దని మా నమ్మకం. అంటే ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఇష్టం వచ్చినట్టు గొడవలు చేస్తున్నారు, తప్పులు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇరికిస్తున్నారు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెడతారండి అక్రమ కేసు? ఇప్పుడు మీరున్నారు, నేనుండా, మా మీద పెట్టరా కేసులు? ఎందుకు పెడతారు అక్రమ కేసులు? బట్టలోడ తీసేస్తానంటున్నాడు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు బట్టలోడ తీస్తానన్నాడు. పోలీసులు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని బట్టలోడ తీసేస్తాడండి? అదేనా ఒక సీఎం, మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట? వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, క్షమాపణ చెప్పమని పోలీస్ సంఘాలు డిమాండ్ చేసినాయి. దాని మీద ఆయన ఏం చెప్తాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ని బట్టలోడ తీస్తాడా? మరి ఆయన చేసిన హరాస్మెంట్లు, పోలీసులు ఎంత హరాస్మెంట్లు చేశాడు? మరి ఆయన చేసేది అన్ని తప్పులే కదా. ఇప్పుడు నువ్వు మంచి పని ఫలాంటి నేను చేశాను అని నిరూపిస్తానికి ఏముంది? రాష్ట్రంలో మొత్తం అప్పులు చేశావు, జీరోలో రాష్ట్రాన్ని వదిలో వెళ్ళావు ఓడిపోయి. మళ్ళీ ఆ 11 కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు ఓట్లు వేసిన వాళ్ళు. అంటే నెక్స్ట్ మేమే వస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడికి వస్తాడు? కిష్ట బ్యారేజ్ మీద కూర్చొని దండం పెట్టమనండి. మేమే ప్రజలు వేయాలి కదా. నేను ఒక్కడే, మీరు ఒక్కళ్ళు కాదుగా, ప్రజలు అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ విధానం ఎలా ఉందనేది. అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని అయ్యుండి, అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు. కానీ అతనుకున్న నేర చరిత్ర కావచ్చు, అతనికి చిన్నప్పటి నుంచి, చిన్న 10 ఏళ్ల వయసులో నుంచి అనేక నేర చరిత్రలు కలిగి ఉన్నాడని, వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందని, వాళ్ళ తాతగారి హయాం నుంచి, వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే, ఒక ఉన్నతాధికారుల్ని, ఒక అధికారుల్ని, ఒక పోలీసు ఉద్యోగుల్ని, ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలాడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిద్దండి? వాళ్లే కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి అంతకుమించి జగన్ ఏం నేర్పిస్తాడండి? వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటూ ఉందా? గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు, సెల్ఫీలు, భయంకరమైన వీడియోలు, ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి. వీళ్ళ మన అధికారులు, వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రత్యర్థులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారుల్ని ఈ విధంగా తిట్టడం, దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం అంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిగా 11 సీట్లు కూడా రానియకోకుండా ఈ రాష్ట్రాల నుంచి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు తీసి కొడతామన్నారో అదే జగన్ జరుగుతుందని చెప్పి మేమందరం కూడా దాన్ని, అతను తిట్టిన మాటలను కానీ మేమందరం కూడా ఖండిస్తున్నాం. జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రికి అతనికి ఎంతైనా ఉంది. తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రోజా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అసలు కరెక్టేనా? అలా మాట్లాడతారండి. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవాదాయ శాఖ ఏంటనేది తెలిస్తే, అసలు దాని మూలం ఏంటో తెలిస్తే, గోవు అంటే విలువ ఏంటో తెలిస్తే, గోవు మీద ఇంత అపవాదం వేస్తే తర్వాత ఎలా అవుతుందో తెలిస్తే మాట్లాడరు. అవన్నీ తెలియలేని వాళ్ళు కదా. గోవు చనిపోయిందని చెప్పుకోలేము నోటితోటి.
అది ఒక దేవుడిగా భావిస్తాం మనం. దానికి ఎంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఏదైనా జరిగితే. అలాంటిది వాళ్ళకి ఏమీ తెలియలేని వాళ్ళు కాబట్టి ఆ గోవు అంటే గోవుకి అర్థమేటో తెలియదు, గుడి అంటే గుడికి అర్థమేటో తెలియదు. ఇంకా అలాంటి మనుషుల కోసం మనం చెప్పుకోవడం అనవసరం. ఆవిడేంటి కలెక్షన్ చేసుకుని ఇంతమందిని తీసుకెళ్లి రోజు ఎంత గడించిందండి? ఆ కోట్లు గడించింది. అందుకని కూర్చోబెట్టాడు దేవుడు. ఆ కోట్లను కూడా కక్కిస్తాడు, కంగారు పడక్కర్లేదు. ఆ కోట్లు ఎక్కడ పెట్టి ఎక్కడ దాసిందో అవి ఎలా బయటకు వస్తాయో స్వామికి తెలుసు. మా కళ్ళు మూసిన ఆయన కళ్ళు మూయలేదు. అది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దాని అది అప్పచెప్పుద్ది, దాని దగ్గర తీసుకుంటాడు. అంతకంత స్వామి ప్రజలందరికీ న్యాయం చేస్తాడు. తిరుపతిలో గో గురించి కావాలని దుష్ప్రచారం అసలు ఏముందండి అక్కడ? ఏముంది? రమ్మన్నారు, రాకుండా రోడ్డు మీద పడుకోవడం ఏంటండి? వచ్చి చూపించాలిగా. చూపించి నీకేమన్నా రెండు కళ్ళు కనపడి నీకంతా అక్కడ అన్యాయం జరుగుతుంటే కనపడుతుంటే చూపించవచ్చు కదా. చూపించమని ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ తప్పంట. ఛాలెంజ్ చేసేస్తున్నారు, తోళ్ళు కొట్టేస్తున్నారు. ఇంక ప్రతి మాటకి ఒకటే పట్టుకున్నారండి. ఏమి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏది ఇట్టవలేదు. దేనికో దానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఒక ఆలోచన అంతే. నవ్వుతారని వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి అది ఎప్పుడూ లేదులేండి. అది అంటే ఏంటో అర్థం లేదు. ఏదైనా వాళ్ళు అన్ని వాటికి తెగించున్నారండి. ఆ మనుషులే వేరు, ఆ క్యారెక్టరే వేరు. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. పాత గవర్నమెంట్కి ఈ మందికి 100% తేడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పించారు, పిల్లల చదువుకు బాగా చేయించారు, అన్ని చేపిస్తున్నారు కదా. ఇంకేం కావాలి జనాలకి? అంటే ఏమి చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. హామీలు ఇచ్చారు కానీ సూపర్ 6 అంటున్నారు. ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఏదో వాక్కుంటూ ఉంటారు. వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడినాయా చెప్పమనండి. ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు, చేసుకున్నారు, బతుకుతున్నారు. బతుకుతారు చూపెడుతున్నాడు. వాళ్ళేమో సోమవారబోతులు చేసాడు, ఈయనేమో కష్టపడి బతకండ్రా బాబు అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత మంచి పని చేసినా అది మంచిది కాదు, అది చెడుదే అంటారు వాళ్ళు. వాళ్ళ తత్వం అంతే. ఒక హామీలు కూడా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది. అందులో 3 హామీలు అమలు చేసేశారు. వచ్చే నెలలో 3 వేస్తా అన్నారు, మే నెలలో. ఇంకేం కావాలి జనాలకి? ఇంకేం కావాలి? ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ వేస్తున్నారుగా. 3000 పెన్షన్ 4000 చేశారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్. ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లైమ్ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు. ఏమండి, చిన్న పిల్లోడికి కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది. పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు. వర్షం వచ్చినా ఎండొచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తూ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎలా చూసుకోవాలండి? కామన్ మ్యాన్ లాంటి నాలంటోనే ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి? అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది. వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. నాకు తెలిసి 1 తప్పు 2 తప్పులు 3 తప్పులు ఎవడైనా చేస్తాడు. జీవితాంతం ఆడి జీవం ఉన్నంతసేపు వాడు తప్పులే చేస్తుంటే వాడు మనిషి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు. పోలీసు వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు, వాడు ఒక క్రిమినల్ మాటలని ఇలాంటి వాళ్ళని మనం నలుగురిలో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నా. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు దీన్ని జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తున్నారు. దాన్ని అసలు మీరేమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే గాని ఎమ్మెల్యేలే గాని దుర్మార్గ శాస్త్రలు చూసి వాళ్ళకి 11 గాటికి దిగదార్చారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకి హెల్ప్ ఏంటండి? రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదా? పోలీసు వాళ్ళకి బట్టలోడ తీసుకొడతానంటే ఏంటది? ఎంత తప్పండి అది. అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలోడ తీసుకొట్టాలా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజుల్లో లేలికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు. అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దాం? నువ్వు ఒక రాక్షసులాగా తయారు చేద్దామనా? రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి, జపాన్, సింగపూర్, అలాంటి ఆలోచనలు లేవా మీకు? ఆంధ్రప్రదేశ్ అంత ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి. అలాంటి మైండ్ వాళ్ళకి దగ్గర కూడా రానివ్వరండి ప్రజలు. ల్యాండ్ ఆర్డర్ చూస్తున్నారు గత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఎంత గంజాయి విషయంలో కానీ శాంతి భద్రత విషయంలో కానీ బాబు గారు ఆ విషయంలో ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కక్షపూరితాలు వ్యవహరిస్తుంది, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ఈ పార్టీకి వీళ్ళందరూ బయట ఎక్కడ తిరిగేవాళ్ళండి. వాళ్ళ కేసులు న్యాయమా కాదా అన్ని పరిశీలించే ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. అదే కక్షపూరితంగా అయితే ఈ పార్టీకి వైసీపీలో ఏ నాయకుడు కూడా బయట తిరిగేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు, ఏదో పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు అని వైసీపీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. అలాగే గత 3 నెలలు బకాయిలు కూడా ఆయన ముందే ఇస్తారన్న మాట ప్రకారం ఇచ్చారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు మొదటి విడత అందరూ
అందరికీ అందినవి. ఆ విషయంలో జనం ఎవరో కూడా రోడ్డు మీదకి రావట్లేదు. ఆ క్లారిటీ వాళ్ళ రోడ్డు మీదకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ పథకాలు ఇచ్చారు. రేపు వచ్చే నెలలో అందరికీ కూడా తల్లికి వందనం ప్రతి ఎంతమంది పిల్లలున్నా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 6,000తో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది గవర్నమెంట్, ఇంకా పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం అండి. అప్పుడు వాళ్ళు అసలు అవకాశం లేదు. బాబు గారు సంపద సృష్టిస్తున్నారు. పథకాలు కూడా అప్పులు చేసి తెచ్చేటట్టయితే ఈ పాటి బాబు గారు సూపర్ 6 ఎప్పుడో అమలు చేసేవాళ్ళండి. ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. అవన్నీ కూడా ఒక సంవత్సరం. మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం, వాళ్ళకి రోడ్ల మీద బట్టలిప్పి నుంచోబెడతాం అన్నట్టు అంటాం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి నుంచునే స్కోప్ కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పనులకి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డైరెక్ట్ రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచోమానండి. ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చేసిన అక్రమాలు కానీ, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కలిపి. అసలు జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్టే అంటారా? ఏ రకంగా కరెక్ట్ అంటామండి? అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉండి ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్లలో పడుకుంటున్నారంటే దానికి అర్థం ఏంటి? పోలీసు వ్యవస్థ ఉన్నందుకే కదా. అంతేగాని పోలీసు వ్యవస్థ వాళ్ళే లేకపోతే ఎలాగా? ఇప్పుడు కొంచెం మంది వైసీపీ నేతలు కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇలా అంటున్నారు, తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మా నాయకుడు ఆ మాట అన్నాడు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమన్నా తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు? మీరు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు వాటినే కదా, అయ్యే కదా తీసుకుంటారు. అంటే మీరు దౌర్జన్యాలు చేసినా, అక్రమాలు చేసేసినా, కబ్జాలు చేసేసినా సరే వదిలేస్తే మీకు మంచోళ్ళు, లేకపోతే పోలీసు వ్యవస్థ అనేది దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళ నడి రోడ్డు మీద బట్టలు నిప్పదీసి నుంచోబెడతాం అని అంటారా? అంటే పోలీసు అధికారులు ఇప్పుడున్న గవర్నమెంట్ కి కొమ్ము కాస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద. అంటే లాస్ట్ టైం ఆయన సీఎం గారు ఉన్నప్పుడు కూడా మరి పోలీసు వ్యవస్థ ఆయన చెప్పినట్టు విన్నారు కదా, అంటే అప్పుడు చేశారు. మరి అప్పుడు ఏమనుకోవాలి? మరి ఇప్పుడు ఆయన కొమ్ము కాశారని అనుకోవాలా? వైసీపీ నేత కార్మూరి మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు, ఈ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి అవతల నరుకుతాం, యువతల నుంచి యువతలు ఉన్న వాళ్ళందరూ తన్నుతామని మాట్లాడటం కరెక్టేనంటారు? అసలు అవునండి. ఇంకెందుకు వాళ్ళ నరుక్కుంటూ పొమ్మని చెప్పండి. ఎందుకంటే మరి వీళ్ళు రౌడీలా రాజకీయ నాయకులు అర్థం అంటే ప్రజలకి ఏమన్నా చేద్దాము, ప్రజలను బాగు చేద్దాము, లేదా ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దామని కాదు. వీళ్ళు ఎంతసేపు వాడిని నరికేస్తాను, వీడిని నరికేస్తాను, ఈ రాజకీయ రౌడీ రాజకీయం చేసుకుంటూ పోతే ఇంకెందుకు? ఆ మాత్రం ఓట్లు కూడా నాళ్ళే వేసేసుకొని వాళ్ళనే నరికేసుకోమనండి. ప్రజలు కూడా ఉండటం ఎందుకు? ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా? ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెస్ట్ అసలు నెంబర్ 1. ఎందుకంటే అప్పుడంటే ఇసుక అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఏ పని చేయాలన్నా కూడా వర్క్ లేదు. టాపీ పని కానీ ఏ చేయాలన్నా సరే ఇసుక ఉండాల్సిందే కదా, లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ మాకు వర్తించింది. కానీ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు ఎలా? ఇసుక ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా అది. టాపీ వాళ్ళ కానీ కష్టం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తించే వర్క్ ఇది. ఇసుక ఉండాల్సిందే మెయిన్. అంటే గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి ఇది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేదవాడికి అన్నం దొరికేది ఇదే. ఆ ప్రభుత్వంలో ఏం లేదు. ఇది కష్టం చేసుకునే వాళ్ళకే బాగుంది. అంటే ఇప్పుడు వైసీపీ కానీ వేరే వాళ్ళు అంటున్నారు ఇసుక అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఉచితంగా, అది ఇదని అంటున్నారు. లేదు, ఉందండి. అంతకుముందు లారీ ఇసుక తోలించుకోవాలంటే 10,000, ఇప్పుడు 3,000కు వస్తుంది. ఎందుకంటే కిరాయి ఓన్లీ మనం ఇచ్చేది ఫ్రీ ఇసుక. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అధికంగా, అది లేదు. లేదండి, ఎక్కడ లేదు. ఎక్కడ కూడా రూపాయి లంచం ఇచ్చే దావత అనేది లేదు ఎక్కడ. అప్పుడు ఇసుక కొనాలంటే 20,000, 30,000 కూడా తోలిచ్చా నేను. ఇప్పుడు లేదు అలా. 3,000 అంటే చాలు, కిరాయే మనం ఇచ్చేది. మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ రోజు పోలీసు వ్యవస్థని బట్టలుడి తీసి నిలబెడతాను మాట్లాడటం కరెక్టేనంటారు? జనం ఉమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం ఉమ్మేస్తున్నారు. చిచ్చి ఇలాంటి వాళ్ళ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది, మళ్ళీ ఇతను వచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతాడా, ఉద్యోగాలు తీసేస్తాడా? నేను ఒక పోలీసు మహిళ చెప్పింది, అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు కూడా, పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది. నేనేం చెప్తున్నానంటే పోలీసు అధికారులకి, పోలీస్ సంఘానికి, ఉద్యోగులు అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి. ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. వచ్చిన చోట ఇది 4వ సారి. గతంలో పులివెందుల్లో మాట్లాడాడు, విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు. ఎక్కడ పడితే అక్కడ పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు. కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి. నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, హోంమంత్రి గారిని, ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం
ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడులు చేశాడు. మరి ఆ రోజు పోలీసులు మంచోళ్ళు, ఈ రోజు పోలీసులు చెడ్డోళ్ళు అయిపోయారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, ఈ పోలీసులను బట్టలు ఉడదీస్తాను, కొడతాను, ఇంకో 30 ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు. నీ నరహంతక పాలన ప్రజలు చూశారు, విసిగిపోయి నీకు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళని ఎందుకు ఓడిచ్చారో ఇంత వాళ్ళకి బుద్ధి రాలే. ఇంకా 11 సీట్లు ఎందుకు ఇచ్చారో, మళ్ళీ చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా. బుద్ధి తెచ్చుకోండి మీరు ప్రజలతో మంచిగా ఉండండి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది, వాటిని స్వాగతించండి, ప్రజలు సంతోషిస్తారు. ప్రతి దానికి రౌడీజం చేస్తే, ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి. ఇంకా 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు. అతను కలలు కంటమే. 11 సీట్లు ఇవ్వడం అంటే ఏంటి? బట్టలు ఉడదేయటమే. డ్రైవర్ మీద నుంచో పెట్టారు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు ఇచ్చి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది పర్లు అప్పుడు మేము ఇప్పుడు బాగానే ఉండే పనులు, ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉసుక ఉచితంగా ఇవ్వటం వల్ల కొద్దిగా పనులు పెరిగినాయి. అంతకుముందు ఉసుకలాగే మేము ఇబ్బంది పడేవాళ్ళం. ఉసుక వచ్చాక కొద్దిగా పనులు దొరుకుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్లో ఇసుక డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నాం. ఏమో ఇప్పుడైతే మాత్రం ఉసుక ఫ్రీ అంటున్నారు. టాటర్ ఖర్చు పెట్టుకోవటం, మొట్టా ఖర్చు, టాటర్ ఖర్చు అంతే. గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఇసుక రేట్ ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడు టాటర్ 7,000, 5,000, లారీ కొనాలి 14,000 అట్టుండే. ఇప్పుడు లారీ అయినా 4,000, 3,000 ఇంటికి వచ్చేసేస్తుంది. అంటే వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, ఇసుకని పేరుకే చెప్తున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వాళ్ళు అదంతా అబద్ధం అండి. తెచ్చుకునే వాళ్ళకి తెలిసిద్ది, వాళ్ళు అటు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్ది. ఉసుకెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళకి తెలిసిద్ది. ఈ గవర్నమెంట్ మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా పనులు దొరుకుతున్నాయి కండి. ఎదవరికంటే పనులు లేవు, ఉసుక ఫ్రీ ఇవ్వటం వల్ల పనులు దొరుకుతున్నాయి. అది తేడా గవర్నమెంట్కి గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏమి ఇవ్వట్లేదు అన్న? ఏమి ఇచ్చేది ఏముందండి, మనకు పని దొరికితే చాలండి, ఇంకేమి ఇవ్వాలి. శుభ్రంగా 3 పూట్ల రోజు వారానికి 6 రోజులు పని దొరికితే చాలు, ఏమి ఇవ్వని అవసరం లేదు. పని పుష్కలం చూపిస్తే చాలు లేబర్కి, ఇంకేం కావాలి. గవర్నమెంట్ వచ్చిన పని ఉందా? ఉందండి.